ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులను దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగ చేసిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మీరు ఛానల్ మార్చగానే, లేకపోతే మీరు టీవీ ఆన్ చేయగానే, మీరు యూట్యూబ్లోకి రాగానే ఇలా మీకు కనిపించడానికి, మీతో మాట్లాడడానికి, మీ ఆత్మీయ మిత్రుడిగా, మీ ఆత్మీయ సోదరునిగా మీతో కొన్ని విషయాలు సంభాషించడానికి, ఒక అన్నోన్ ఫ్రెండే కావచ్చు, ఒక స్ట్రేంజర్ ఫ్రెండే కావచ్చు, స్పిరిచువల్ ఫ్రెండే కావచ్చు, అలా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకే దేవుని స్తుతిస్తున్నాను. 1000 నోళ్లతో స్తుతించిన ఆయన రుణం మనం తీర్చుకోలేము. దేవుడు నాకు ఇచ్చిన ఆడియన్స్, నా మాటలు వినడానికి కొంతమందిని, నా మాటలు అంటే దేవుడు నాకు మాటలు ఇచ్చి ఆ మాటలు వినడానికి కొందరినిచ్చి ఆ కొందరిలో కార్యము జరిగించి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వేదిక, ఈ ప్లాట్ఫామ్ ఏర్పడడానికి కారకులుగా కొందరిని ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గరికి నేను అప్రోచ్ కావడం, వాళ్ళు నేను కలిసి పనిచేయడం, తద్వారా మీ దగ్గరికి రావడం, ఓహ్ అద్భుతం అండి. ఇదేదో బై మిస్టేక్ జరిగిన కార్యం, సడన్గా నేను వచ్చేసి టీవీ ముందు నిలబడింది కాదు. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక. అంతా మన మంచి కొరకే. ఈ ప్రోగ్రాం మన మంచి కొరకే, ఈ ఛానల్ మన మంచి కొరకే. మీరు ఈరోజు టీవీ ఆన్ చేసింది, టీవీ చూడడం మీ మంచి కోసమే. మీరు ఈ కార్యక్రమం ఎప్పుడు చూడకపోవచ్చు, ఇది ఫస్ట్ టైం చూస్తుండొచ్చేమో, ఇది మీ మంచి కొరకే. దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్. మీరు ఇక చూస్తూనే ఉండాలి, చూస్తూనే ఉంటారు, చూస్తూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. నా 2 నంబర్లు ఉన్నాయి, ప్రార్థన చేద్దాం, ఏకీభవించి ప్రార్థిద్దాం, దైవ కార్యాలను చూద్దాం. మన ప్రార్థన ఆలకించే దేవుడు, విననేరకున్నట్లు ఆయన చెవులు ఎన్నడూ 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 మందం కాలేదు, మందం కావు కూడా. స్తోత్రం. మనకు 2 చెవులు ఉంటే ఆయనకు ఒళ్ళంతా చెవులు అన్నట్టుగా, మానవులు వినగలిగిన దానికన్నా, లేకపోతే వాళ్ళు వినగలిగిన ఫ్రీక్వెన్సీ కన్నా హయ్యర్ లోయర్ ఫ్రీక్వెన్సీస్లో కూడా వినగలిగినటువంటి దేవుడు. మనుషుల యొక్క మూలుగులు వినగలిగిన దేవుడు, వాళ్ళ యొక్క గుసగుస వినగలిగిన దేవుడు, వాళ్ళ యొక్క ఆలోచన వినగలిగిన దేవుడు, వాళ్ళ యొక్క సనుగుడు వినగలిగిన దేవుడు, వారి స్తుతి వినగలిగిన దేవుడు, వారి ప్రార్థన, వారి ఆర్తనాదాలు వినగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. మనం ఒక మంచి దేవుణ్ణి సేవిస్తున్నాం. వీఆర్ సర్వింగ్ ఎ గ్రేట్ గాడ్ అండ్ గుడ్ గాడ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ సహోదరునిగా, మీ కుటుంబ సభ్యుల కోసం, మీకోసం ప్రార్థించడం ధన్యతగా నేను భావిస్తున్నాను. కాబట్టి రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థనా విషయాలు ప్రభు సన్నిధిలో తెద్దాం, ప్రభు పాదాల దగ్గర కుమ్మరిద్దాం, ప్రభు యొక్క బలిపీఠం మీద వాటిని పెడదాం. అంటే కొత్త నిబంధనలో బలిపీఠమే లేదు కదా, అక్షరార్థమైన బలిపీఠం అని నేను కాదు, దేవుని సముఖంలో పెడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఇది మీరు ఏర్పాటు చేసిన దినము, ఇందులో మేము ఉత్సహించి సంతోషిస్తున్నాం. మాకిచ్చిన ఈ దినము కొరకై మీకు వందనాలు. మా జీవిత ప్రయాణములో మాకిచ్చినటువంటి బహుమానంగా ఇచ్చిన ఈ దినము కొరకై మీకు వందనాలు. We praise you God as you have given us. You are extended our life for one more day. మా జీవితంలో మరొక దినాన్ని ఇచ్చారు. ఈ దినము చూడలేక గతించిపోయిన వారు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభువా, అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనం చేస్తున్నాను. చచ్చిన కుక్క లాంటి, మట్టి పురుగు లాంటి ఇటువంటి మమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారే, ఏర్పాటు చేసుకున్నారే. ఈ లోకంలో జ్ఞానవంతుల్ని, బలవంతులని సిగ్గుపరచడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనం చేస్తున్నాను. మీ యొక్క ఏర్పాటును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మేము చెప్తే కాదు నువ్వు ఏర్పాటు చేసుకుంది, మేము చెప్తే కాదు నువ్వు పిలిచింది. నువ్వు పిలిచావు, ఎందుకు పిలిచావు మాకు అర్థం కావలేదు. నీ పిలుపు ఒక మిస్టరీ, నీ యొక్క ఎలక్షన్ ఒక మిస్టరీ. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా.
ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి కొరకై మీకు వందనం చేస్తున్నాను. ఇంకా అనేక మంది చూడాలి ప్రభువా. దీన్ని ఎలా ప్రమోట్ చేయాలో మాకైతే తెలియదు, కానీ ఇది ఒక్కో వ్యక్తి నుంచి ఇలా స్ప్రెడ్ అవుటో సాధించండి. ఇందులో మాటల చేత వారు పట్టబడాలి ప్రభువా. ప్రభువా, మీ దగ్గరకు వచ్చిన ప్రజల జీవితాల్లో ఎన్నో అవసరతలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. వాళ్ళ మధ్యలో లేనిపోని అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ మధ్యలో ఐక్యతను కలుగు చేయమని కోరుకుంటున్నాం. అద్భుత కార్యములు జరిగించండి ప్రభువా. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాను. ఇంచుమించు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్మోస్ట్ బ్రేకింగ్ పాయింట్లో ఉన్నట్టు ఆ బాండ్స్ని, ఆ బంధాల్ని మరలా తిరిగి రిపేర్ చేయమని అనుకుంటున్నాం. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. వివాహమాడినటువంటి స్త్రీని, పెళ్లి చేసుకున్న స్త్రీని పరిత్యజించుట నీకు అసహ్యమైన కార్యమని మీ వాక్యంలో రాయబడింది. కాబట్టి డైవోర్స్ రేట్స్ మా దేశంలో ఇంకా తగ్గాలి. సంఘములో, మీ సంఘములో తగ్గాలి ప్రభువా. ప్రభువా, మీకు వందనం చేస్తున్నాం. సంఘానికి, సమాజానికి తేడాని సమాజం గుర్తించాలి, మీరు గుర్తించాలి. మీరు ఏర్పాటు చేసిన సంఘము కొరకే మీకు వందనం చేస్తూ, మీ ప్రజల కొరకే మీకు వందనం చేస్తూ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న, క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్న వారి కొరకు మీ సంధానానికి వస్తున్నాం. వారిని మీరు దర్శించండి. 38 సంవత్సరాల రోగిని మీరు దర్శించారు. 18 సంవత్సరాల రోగిని మీరు దర్శించారు. ఇలా వేరువేరు రోగాలతో ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని రోజులైనా కానీ ప్రభువా, వారి వ్యాధికి ఒక ఎక్స్పైరీ డేట్ నిర్ణయించిన దేవుడివి. మెడిసిన్స్కే కాదు, వారి వ్యాధులకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉందనే సంగతి వారు గ్రహించగలటూ సాయం చేయమని అడుగుతున్నాం. సమయంలో మాతో మాట్లాడండి. శాంతి టీవీ బృందం కొరకే మీకు వందనాలు. దీని యొక్క నిర్వాహకులు, ఫౌండర్ గారు అయినటువంటి శోభన్ సార్ గారు, వారి కుటుంబం కొరకే మీకు వందనం చేస్తున్నాను. మీ దాసునికి ఇచ్చిన దర్శనము కొరకే మీకు వందనాలు, ఇచ్చిన భారము కొరకే మీకు వందనం చేస్తున్నాను. షూట్ చేస్తున్నటువంటి మా ప్రియ సహోదరుడు బ్రదర్ గణేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాతో పాటు స్టూడియోకి వచ్చినటువంటి బ్రదర్ షాలేం రాజు గారి కొరకు, ఆయన కుటుంబం పరిచర్య కొరకే మీకు వందనం చేస్తున్నాను. ఈ కార్యక్రమం వింటున్న వారందరి కొరకే మీకు వందనం చేస్తూ, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకే మీకు వందనం చెల్లిస్తూ, యేసు నామములోనే ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభువును దీవించుగాక. స్తోత్రం. ఈ సమయంలో మనం నిన్న ఎపిసోడ్లో, అనగా నిన్న మనం ఆలోచించినట్లు విషయాలు అన్ని జనుల గురించి ఆలోచించాం. జెంటైల్స్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దైవ ప్రణాళికలో, దేవుని యొక్క విశ్వ ప్రణాళికలో, దేవుని యొక్క అగమ్య గోచరమైనటువంటి మానవాతీత జ్ఞానముతో ఉన్నటువంటి ఆ ప్రణాళికలో భాగంగా జెంటైల్స్ ఉన్నారు. రోమాపత్రిక 15వ అధ్యాయం అన్ని జనుల గురించి రాయబడింది. అన్ని జనులు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రతివాడు అన్ని జనుడుగానే ఉన్నాడు. కానీ ఈ అన్ని జనులు అనబడిన వాళ్ళు కాస్త సీనియర్స్ అయ్యేసరికి, మేము పాతవాళ్ళు, మేము ఆత్మీయులు, వచ్చేవాళ్ళు, వస్తున్నవాళ్ళు, రాబోతున్నవాళ్ళు అన్ని జనులని ఫీలింగ్లో ఉన్నారు. జనులే, అన్ని జనులు అనబడిన వాళ్ళు లేరు. యూదుల దృష్టికి అన్ని జనులు ఉన్నారు, క్రైస్తవుల దృష్టికి అన్ని జనులు ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని దృష్టికి అందరూ ఒకటే. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. బాహ్య తారతమ్యాలను ప్రాధాన్యంగా భావించేవాడు కాదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. నిన్న మనం అన్ని జనులు విశ్వసించడం గురించి పేతురు ఎంఫసైజ్ చేసి చెప్పిన మాట, అన్యజనుల మధ్యలో జరిగినటువంటి సైన్స్ అండ్ వండర్స్, పౌలుని బర్నబాని ఆశ్చర్యపరిచినటువంటి అద్భుతమైన కార్యాలు. సేవలో వచ్చి ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా అద్భుత కార్యాలు జరగడం ఒక అద్భుతమే. ఇట్స్ బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్. కాబట్టి ఎలా జరిగింది? గడ్డలు కరిగిపోవడం కావచ్చు, ఇంకా ఏదైనా మిరకిల్ కావచ్చు, క్యాన్సర్ హీల్ కావడం కావచ్చు, హెచ్ఐవి హీల్ కావడం కావచ్చు, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్కి ఎన్డీకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం కావచ్చు. అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. అద్భుతాలకు అంతము లేదు, అద్భుతాలకు మరణం లేదు. దేవునికి మరణం లేనట్టుగా దైవ కార్యాలైనటువంటి అద్భుతాలకు మరణం లేదు. తర్వాత జనమును ఏర్పాటు చేసుకున్నాడు ఆయన.
దేవదూతలను ఏర్పాటు చేసుకున్నప్పుడు అని కాదు. దేవదూతల కన్నా మనం ముందు ఆయన మైండ్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మన పోలిక, ఆయన స్వరూపము చొప్పున సృజించబడిన మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మన పట్ల, ఒక ఇండివిజువల్ పట్ల ఒక ప్లాన్ లేకపోవచ్చు. లేదు, ఒక ప్రైమ్ మినిస్టర్కి తన పౌరుని గురించినటువంటి ఒక పర్టికులర్ ఇండివిజువల్ ప్లాన్ లేకపోవచ్చు. ఏవో కొన్ని ప్లాన్స్ ఉంటాయి వాళ్ళు, లేదా కొన్ని పథకాలు ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు. కానీ దేవునికి హీ హెస్ అ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఫర్ ఈచ్ ఇండివిజువల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వాళ్ళ యొక్క అన్యజనుల యొక్క అన్వేషణ, వెదుకులాట. వెదుకుడి మీకు దొరుకును అన్నప్పుడు అది అన్యజనులకు మాత్రమే కాదు, అందరికీ వర్తించేటువంటి నియమం. ప్రార్థించిన వారు వెతకాలి, సత్యాన్ని కనుగొనాలి అనుకున్నవాడు కూడా వెతకాలి. వాడప్పుడు కనుగొంటాడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మరలా చదువుకుందాం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం. మరలా చదువుకుందాం అని ఎందుకన్నానంటే, నిన్న కూడా మనం ఇదే వాక్య భాగం ధ్యానించుకున్నాం కనుక. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం. వారు సంఘము వలన, పౌలు బర్నబా అనబడిన వాళ్ళు, వాళ్ళ టీం సంఘం వలన సాగనంపబడి వాడుక భాషలో కూడా చదువుకుందాం. అనగా తమ మిషనరీ జర్నీ ఇంచుమించు 85%, 90% ముగించినట్టే. 2-3 సంవత్సరాల కాలంలో ఇంత ముగించేశారు. దే డిడ్ వెల్, గుడ్ జాబ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని వాళ్ళు చెప్పుకోగలరు. మంచి జాబ్ చేశారు, వాళ్ళు మంచి పని చేశారు. ఈ 2-3 సంవత్సరాలు నిద్రలేని రాత్రులు, ఆహారం లేని రాత్రులు, విశ్రాంతి లేని రాత్రులు అనుభవించారు. అయినప్పటికీ కూడా ఏదో వీ డిడ్ సంథింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపను బట్టి ఏదో చేసామండి. దే వర్ సో హ్యాపీ. మనం చేసేటువంటి పరిచర్య మనకు సంతృప్తినిస్తుంది. పరిచర్య చేయకపోతే సంతృప్తి లేదు, సేవ చేస్తే సంతృప్తి ఉంటుంది. సోమరిగా ఉంటే ఏం సంతృప్తి? సోమరిగా ఉంటే సమస్యలు వస్తాయి. సేవ చేయండి, సంతృప్తిని పొందండి. ప్రభువుని సేవించండి, స్తోత్రం చెప్పండి, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్వండి, ప్రభు వాక్యం ధ్యానించండి. తృప్తి కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 15వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం వాడుక భాషలో. అక్కడున్న సంఘము వీళ్ళు ఫినోషియా, సమరయ పట్టణాల ద్వారా ప్రయాణం చేస్తూ యూదులు కాని వాళ్ళతో వచ్చిన మార్పును గురించి అక్కడి వాళ్ళకు చెప్పారు. ఇది సోదరులందరికీ చాలా ఆనందం కలిగించింది. వారిలో కలిగిన మార్పు, మారు మనసు, వారి పరివర్తన, యూదేతరుల మధ్యలో జరుగుతున్నటువంటి దైవికమైన పరివర్తన, కన్వర్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ కాదు. సో ద చర్చ్ సెండ్ దెమ్, ద లోకల్ చర్చ్ సెండ్ దెమ్ ఆన్ దేర్ వే. వెళ్ళాలండి, చాలా రోజులైంది మేము వచ్చి, మాకు ఫ్యామిలీస్ ఉన్నట్టు మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, లెట్స్ గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అన్నట్టుగా వాళ్ళు పంపించారు. యాజ్ దే పాస్డ్ త్రూ లెబనాన్, ఓల్డ్ టెస్టమెంట్లో లెబనాన్ అని మనకు కనిపిస్తుంది, సరే దాంట్లోకి వెళ్ళాలి. అండ్ సమరయ గురించి మనకు తెలిసిందే. దే స్టాప్ టు షేర్ విత్ ద బిలీవర్స్ how God was converting many from among the non-Jewish community or people. Hearing this report brought great joy to all the churches. This report, ఈ నివేదిక సంతోషాన్ని కలుగజేసింది. జాయ్ఫుల్ రిపోర్ట్, a report that made them rejoice. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ మహాసంతోషం, గ్రేట్ జాయ్. క్రిస్మస్ సీజన్లో మహాసంతోషం అనగానే మనకు లూకాసు వార్త 2వ అధ్యాయము గుర్తొస్తుంది. ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన, మహాసంతోషకరమైన సువర్తమానం. మహాసంతోషం అంటే మహిమా సంతోషం. ఇంకా దాని గురించి చెప్పాలంటే చెప్పన సఖ్యము కానటువంటి మహిమాయుక్తమైన, మహిమతో కూడుకున్న, మహిమతో నిండిన, మహిమా భరితమైనటువంటి ఒక సంతోషం.
ఆ సంతోషములో స్వర్గపు ఫ్లేవర్స్ కలిశాయి. హెవెన్లీ ఫ్లేవర్ కలిసింది టీ పౌడర్లో. అది పెద్దగా ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కానీ అదంత పరిమళ భరితంగా ఉంటుంది. దానికి వేరు వాసనలు కోటింగ్లు ఇస్తున్నారు, వేరు ఫ్లేవర్స్ని యాడ్ చేస్తున్నారు, ఫ్రాగ్రెన్సెస్ని యాడ్ చేస్తున్నారు. ఒరిజినల్ టీ ఒక విధంగా ఉంది, కానీ అవి కలిసినటువంటి అశ్వగంధ, లేకపోతే ఇంకా వేరు కలిసినటువంటి వనమూలికలు కలిసినటువంటి జింజర్ కలిసినటువంటి ఇవన్నీ ఆ ఫ్లేవర్ని కాస్త మారుస్తున్నాయి. చాక్లెట్ ఫ్లేవర్లో ఉన్నటువంటి టీ ఉంది. ఇలా రకరకాల. ఎందుకు చెప్తున్నా అంటే ఆ హ్యూమన్ జాయ్కి హెవెన్లీ ఫ్లేవర్ యాడ్ అయింది, బబ్లింగ్ జాయ్ వచ్చింది, మహా సంతోషం, మహత్తైన సంతోషం, ఇతరులు ఎవరు ఆనందించినటువంటి ఒక సంతోషం, ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం. ఇట్స్ అ బ్లేజ్, ఇట్స్ ఎస్టసీ, ఇట్స్ అ గ్రేట్ జాయ్. దేవుని స్తోత్రం. మహా సంతోషం కలిగింది. స్తోత్రం. ఉన్న సంతోషం, ఉన్న స్వల్ప సంతోషం ఆవిరైపోయిందని కాదు, సంతోషం కలిగింది. దేవుని స్తోత్రం. కారణం ఏంటి? వై దే రిజాయిస్డ్. స్తోత్రం. కారణం లేకుండా ఒకటే సంతోషించారేంటి? ఒక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక యవనస్తుడు, నేను కొద్దిసేపు గమనిస్తున్నాను, విజయవాడ వెళ్తున్నప్పుడు నవ్వుకుంటున్నాడు. చూశాను నేను. కాసేపటికి మళ్ళీ నవ్వుకుంటున్నాడు, కాసేపటికి ఏదో నవ్వుకుంటున్నాడు. నేను అడిగాను, బాబు ఎక్కడికి అని కొద్దిగా పరిచయం చేసుకొని మాట్లాడడం ఆరంభించాను. ఏం నవ్వుకుంటున్నాడే, మీరు గమనించారా? అవును, ఎస్. సంతోషించే వాళ్ళని చూస్తే సంతోషం వస్తుంది. ఎందుకు సంతోషం? ఏవో కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి అంకుల్. వెరీ గుడ్. నిన్ను సంతోషపరిచే సన్నివేశాలు నీ జీవితంలో కొన్ని ఉన్నాయి. మానవునికి అటువంటి స్వీట్ మెమరీస్ కావాలి. దేవుని స్తోత్రం. గత వారంలో నా స్నేహితుడు ఒక ఆయన్ని నేను కలిశాను, నా సహోదరుడు. గిడియోన్ యూత్ ఫెలోషిప్ అనేటువంటి మినిస్ట్రీ ఆరంభం నుంచి ఉన్నటువంటి నాకు రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి సహోదరులు బ్రదర్ రాజేష్, బ్రదర్ కిరణ్ కుమార్, మార్కన్న. వీళ్ళు చెప్తున్నట్టు మాటలు, వీళ్ళు షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ నిజంగా వండర్ఫుల్. రాబోయే రోజుల్లో ఆ స్వీట్ మెమరీస్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ సేవలో దేవుడు ఎన్నో మెమరీస్ ఇచ్చాడు, వండర్ఫుల్ మెమరీస్. 60-70 కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కి అది శ్రమగా అనిపించడం లేదు, అది సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ నేటి యువతరానికి చెప్పాల్సి వస్తుంది, మీరు బండ్లలో, బైకుల్లో, కారులో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, వెస్ట్రన్ స్టైల్లో మీరు ఆ విధానంలో వెళ్తున్నారు. కానీ ఇప్పుడు చూడండి, మేమెంత కష్టపడ్డాం, మేమేంత కష్టపడ్డాం, మా పూర్వీకులు ఎంత కష్టపడ్డారు. మెమరీస్ కొన్ని ఉన్నాయి. ఆ మెమరీస్ మనల్ని మినిస్ట్రీలో అలా నిలబెడుతున్నాయి. స్పిరిచువల్ మెమరీస్, రైట్? దేవుని స్తోత్రం. వాళ్ళు సంతోషించడానికి కారణం ఏంటి? కొన్ని కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 15:9. స్తోత్రం. వారి హృదయాలను విశ్వాసం వలన sanctified their hearts by faith. విశ్వాసం ద్వారా, అనగా అపవిత్రతతో కూడుకున్నటువంటి అన్యజనులు, అపవిత్రతలో నుంచి బయటపడలేని అన్యజనుడు, అపవిత్రతతో గాఢమైనటువంటి అనుబంధం కలిగినటువంటి అన్యజనుడు. స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, అపవిత్రత తొలగిపోయింది, అందుకని ఆనందం. వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, ఇప్పుడు పాత వాళ్ళమైన మమ్మల్ని పట్టించుకోరేమో, అన్ని జనులకు ప్రాధాన్యత ఇస్తారేమో, వాళ్ళకి సాక్ష్యాలు, వాళ్ళకి పాటలు, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారేమో. రానియండి. కొత్త నీరు వచ్చినంత మాత్రాన పాత నీరు పోవడానికి వీల్లేదు. ఉండాలి, పాత నీరు కూడా ఉండాలి. కొత్త నీరు పాత నీరు కలిసి ఒక పెద్ద ప్రళయాన్ని కలిగించేటువంటి వాతావరణం, జలరాశి మనకు ఏర్పడాలి. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, స్తోత్రం. అన్ని జనులైనా కాదు, ఎవరైనా సరే, వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి హృదయాలని,
హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది. అపవిత్రత వలన కలిగినటువంటి అనారోగ్యం, అపవిత్రత వలన కలిగిన వ్యాధి. వాటిని ఏం చేస్తున్నాడంటే ఆ వ్యాధిని తొలగిస్తున్నాడు, ఈ అపవిత్రతను తొలగిస్తున్నాడు, ఈ పాపాన్ని తొలగిస్తున్నాడు, వాళ్ళని శుద్ధీకరిస్తున్నాడు. అన్యజనులు అను అర్పణను పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచబడి, ఆ అర్పణ, ఆ అపవిత్రమైన అర్పణ పవిత్రపరచబడుతుంది. దేవుని స్తోత్రం. ఒకటి, అపవిత్రత తొలగిపోవడాన్ని బట్టి వాళ్ళకి ఆనందం కలిగింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 12వ వచనం. అంతటా ఆ సమూహమంతయు ఓరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులకు చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. సూచక్రియలను, అద్భుతాలు, సైన్స్ అండ్ వండర్స్. స్తోత్రం. హల్లెలూయా. సైన్స్ అంటే శాస్త్రం అని కాదు, సూచక్రియలు. SCIENC సైన్స్ కాదు, గుర్తులు, ఆత్మీయ గుర్తులు, సైన్స్ జరిగాయి. దేవుడు జరిగించిన కార్యాలు. మనిషి సంక్షిప్తపరిచిన, సేకరించిన సమాచారం కాదు శాస్త్రం. అటువంటి శాస్త్రం గురించి కాదు నేను మాట్లాడుతుంది. నేను మాట్లాడుతుంది సూచక్రియల గురించి. ఏవో సూచించే క్రియలు. ఈ క్రియ మరొక క్రియ ఏదో జరగబోతుందని, ఈ భౌతికమైన క్రియ మరొక ఆత్మ సంబంధమైన క్రియ జరగబోతుందని, ఈ బాహ్యంగా జరిగినటువంటి క్రియ ఆంతర్యములో జరగబోతున్నటువంటి క్రియను గుర్తు చేసేటువంటి క్రియ, సూచించేటువంటి క్రియ, అది సూచక్రియ. స్తోత్రం. అద్భుతాలు జరగడాన్ని బట్టి వాళ్ళు సంతోషించారు. ఏ లేదంటే ఊరినే నవ్వుకున్నాం, ఊరినే సంతోషపడ్డామని కాదు. దేర్ ఇస్ అ రీజన్, దేర్ ఆర్ 4 రీజన్స్ ఫర్ దేర్ గ్రేట్ జాయ్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతో yes ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళ జరుగుతున్న విషయం, ఆది సంఘం యొక్క చర్చ్ మెంబర్స్, ఇంకా చెప్పాలంటే న్యూ బిలీవర్స్, యూదా మతాన్ని వదిలి వచ్చిన వారి పరిస్థితిని గురించి. వాళ్ళకి సంతోషం లేదండి, వాళ్ళు దుఃఖంలో, బాధలో ఉన్నారు అని కాదు అక్కడ రాయబడిన విషయం. దేవుని స్తోత్రం. దే వర్ కంటిన్యూయల్లీ filled with praises to God, enjoying the favor of the people, and the Lord kept adding to their number daily those who were coming to life. జీవములోకి, అరామిక్ భాష, అక్కడ చర్చ్లోకి వచ్చిన వారిని, చేర్చబడుతున్నవారు అనగా జీవములోకి చేర్చబడుతున్నవారు అనే అర్థం. వాళ్ళ సంతోషానికి, ఆనందానికి కారణం ఏంటి? సంఘములో సంతోషం ఉండాలి, ఇంట్లో సంతోషం ఉండాలి. లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పబడ్డాయి. మొదటి ఉపమానం మనకు తెలుసు, గొర్రెల గురించి ఉపమానం. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయినటువంటి ఒక వస్తువు గురించి, తప్పిపోయినటువంటి ఒక జీవిని గురించి, తప్పిపోయినటువంటి ఒక వ్యక్తిని గురించినటువంటి ఉపమానాలు. ఈ 3 ఉపమానాల్లో కామన్గా కనిపించే విషయం సంతోషం. చూడండి, అనగా మందలో సంతోషం ఉండాలి, ఇంటిలో సంతోషం ఉండాలి, ఒక సమాజంలో, ఒక కమ్యూనిటీలో సంతోషం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహా సంతోషానికి కారణం అభివృద్ధి జరుగుతుంది. గ్రోయింగ్, ద చర్చ్ ఇస్ గ్రోయింగ్, ద చర్చ్ ఇస్ ఎక్స్పాండింగ్, పీపుల్ ఆర్ బీయింగ్ యాడెడ్. 3 మెంబర్స్, 4 మెంబర్స్, 5 మెంబర్స్, 10 మెంబర్స్ అలా యాడ్ అవుతున్నారు. ఎక్స్పాండ్ అవుతుంది. ఆదాము నిందించలేకపోయిన దాన్ని, నోవహు నిందించలేకపోయిన దాన్ని, ఎర్లీ చర్చ్, దేవుడు స్థాపించిన సంఘము నింపుతూ వస్తుంది. స్తోత్రం. ఫిల్లింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. దేవుని స్తోత్రం. అభివృద్ధి జరుగుతుంది, గ్రోత్ జరుగుతుంది. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. తిమోతి, మై స్పిరిచువల్ సన్, నీ అభివృద్ధి కనిపించాలి బాబు. లెట్ యువర్ ప్రోగ్రెస్ బీ మేనిఫెస్ట్ ఆర్ ఎవిడెంట్ టు ఆల్. మా పాస్టర్ గారు పర్లేదండి, స్పిరిచువల్గా ఎదుగుతున్నారు, మా కుర్ర పాస్టర్, మా అసిస్టెంట్ పాస్టర్ బాగా ఎదుగుతున్నాడు అనేది సాక్ష్యం రావాలి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. నువ్వు అభివృద్ధి చెందుతున్నావా లేదా అనేటువంటి అర్థం కాని పరిస్థితి ఉండకూడదు నీ అభివృద్ధి గురించి. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమయుడు. హీ ఈస్ అవర్ పీస్.
స్తోత్రం. మీకును ఆ. మాకును మీకును మాకును, అన్ని జనులని మీకు లేకపోతే మాకు, లేకపోతే ఇతర అన్ని జనులకు మీకు మాకు. ఉండిన ద్వేషమును అనగా విదురూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయములను ఏకము చేసెను. అవర్ రికన్సిలయింగ్ పీస్ ఈజ్ జీసస్. మనల్ని సమాధానపరిచేటువంటి శాంతి యేసే ఉన్నాడు. హీ హ్యాస్ మేడ్ జూ అండ్ నాన్ జూ వన్ ఇన్ క్రైస్ట్. జూని నాన్ జూని ఒకటిగా కలిపాడు. బై డైయింగ్ యాజ్ అవర్ సాక్రిఫైస్ హీ హ్యాస్ బ్రోకెన్ డౌన్ ఎవ్రీ వాల్ ఆఫ్ ప్రెజుడిస్ that separated us and has now made us equal through our union with Christ. మధ్యలో ఏవో గోడలు ఉన్నాయి, అడ్డుగోడలు ఉన్నాయి. నేను అన్ని జనుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు, అన్ని జనుడు నా దగ్గరికి రాలేకపోతున్నాడు. మనం సంఘము అన్ని జనుల దగ్గరికి వెళ్ళలేకపోతుంది, అన్ని జనులు సంఘములోకి రాలేకపోతున్నారు. ఏవో అడ్డుగోడలు అప్పుడు కోల్చబడినట్లుగా కనిపించినప్పటికీ అపవాది మరలా వాటిని కడుతున్నాడు. పడగొట్టబడినటువంటి అదృశ్యమైనటువంటి గోడలను కూడా వాడు మరలా నిలబెడుతున్నప్పుడు మరలా వాడి ఇక మీదట నా వల్ల కాదు, వీళ్ళు మాటికి పడగొడుతున్నారని విసిగిపోయేదాకా మనం పడగొడుతూ ఉన్నట్లయితే వాడు తన ప్రయత్నాన్ని మానుకుంటాడు. 3 సార్లు శోధించి నా వల్ల కాదని తప్పుకున్నాడు. యేసు ప్రభు శోధించి ఇక ఫెయిల్ అవుతాను, 4వసారైనా 40వసారైనా నేను ఖచ్చితంగా ఓడిపోతాను, నాకు ఎందుకులే ప్రస్తుతం రెస్ట్ తీసుకుందాం, న్యూ ప్లాన్స్తో మళ్ళీ వద్దామని వెళ్ళాడు. కానీ మళ్ళీ ఓడిపోయాడు. ఎవరి స్తోత్రం. దేవుని ఎదుట, దేవుని చేతిలో ఎప్పుడు అపవాదికి ఓటమే జరుగుతుంది. దేవుని స్తోత్రం. మహా సంతోషానికి ఉన్నటువంటి 4 కారణాలు. ఒకటి, అపవిత్రత తొలగించబడింది, అన్ని జనుల యొక్క అపవిత్రత. ఆత్మీయుల అపవిత్రత తొలగించబడినట్లుగానే అన్ని జనుల యొక్క అపవిత్రత తొలగించబడింది. 2వది, అద్భుతాలు జరగడాన్ని బట్టి మహా సంతోషం. 3వది, అభివృద్ధి జరగడాన్ని బట్టి సంతోషం. 4వది, అడ్డుగోడ కూల్చబడ్డాన్ని బట్టి, పడగొట్టబడ్డాన్ని బట్టి. The invisible wall was broken, was collapsed. That's why there was great joy. దేవుని స్తోత్రం. అట్టి గొప్ప లేకపోతే మహా సంతోషకరపు అనుభవంలోకి దేవుడి దినాల్లో, రాబోయే దినాల్లో, వచ్చే సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.